హైదరాబాద్ ఆదాయానికి తగ్గట్టుగా అభివృద్ధికి కేటాయింపులు జరగట్లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓల్డ్ సిటీతో పాటు బస్తీల్లో మౌలిక వసతులు కల్పించాలన్న కిషన్ రెడ్డి నగర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరము. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరము. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్, కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి పాత బస్తీలు ఏవైతే ఉన్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ, వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ, ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ, వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమావేశం నిర్వహిస్తాను. దిశ కమిటీ త్వరలోనే నిర్వహించి అందులో హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల మీద సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాను. అందులో చర్చించి ఇంకా ఏదైతే మరి పనులు ఏవైతే నత్తనడకలు నడుస్తున్నాయో వాటిని వేగవంతం చేసే విధంగా, మౌలిక వసతుల కల్పన కోసం మరింత చురుకుగా పనిచేసే విధంగా మరి ఆ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి